హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో మిథున రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక ఈరోజు మిథున రాశి వారికి చూసుకున్నట్లయితే ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. చేపట్టిన పనులలో అవంతరాలు కలుగుతాయి. ఇక ధనాదాయం అంతగా సరిపోక నూతన రుణ ప్రయత్నాలు అయితే చేస్తారు, అవి కూడా కలిసి రావని చెప్పవచ్చు. ఇక ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి కాబట్టి వాటికి తగిన విధంగా సంసిద్ధమై ఉండండి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు అనేవి ఉంటాయి. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేస్తున్న చోట ఉన్నతాధికారుల యొక్క ఒత్తిడిని ఎదుర్కొంటారు. ఇక కొన్ని వ్యవహారాలలో ఆలోచనలు ఏవైతే చేస్తున్నారో అవి స్థిరంగా ఉండక కొంత ఇబ్బంది పడతారు. ఇక ఈరోజు మిథున రాశి వారికి కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు కలిగే అవకాశం కనిపిస్తుంది. ఆర్థిక విషయాలలో కూడా జాగ్రత్తగా ఉండడం ఎంతైనా అవసరం. అనవసరమైన ఖర్చులు కనబడుతున్నవి, అధిక ఖర్చులు కనబడుతున్నవి కాబట్టి కొంత పొదుపు చేయడం ద్వారా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారికి వాహన ప్రమాద సూచనలు కూడా ఉన్నవి కాబట్టి ప్రయాణాలను వాయిదా వేసుకోండి లేదా తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అనవసరమైన వివాదాల్లో తలదూర్చడం అసలు మీకు తగదు. అలాగే మధ్యవర్తిత్వం చేయడం కూడా తగదు. నోరును అదుపులో పెట్టుకున్నంత వరకు మీకు ఎలాంటి సమస్య అయితే రాదని చెప్పవచ్చు. ఇక ఈరోజు వ్యవసాయదారులకు పట్ట నష్టం అనేది కనబడుతుంది. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకండి. అలాగే ఈరోజు రుణ ఒత్తిడులు కూడా ఉంటాయి. ఇక ఈరోజు ఎవరైతే వ్యాపారస్తులు నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటున్నారో వారు వాయిదా వేయడం మంచిది. వివాహ సంబంధ విషయంలో కూడా మోసపోయే అవకాశం కనబడుతుంది. ఆర్థిక నష్టం కనబడుతుంది. అలాగే భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు నష్టపోతారు. ఇక కుటుంబ వివాదాలు అధికమవుతాయి. క్రీడాకారులు, కళాకారులు కూడా మోసపోయే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఎవరిని నమ్మకండి. మిత్రులతో మాట పట్టింపులు ఏర్పడినా సర్దుబాటు చేసుకుంటారు. ఇక ఆలోచనలు అంతగా కలిసి రావని చెప్పొచ్చు. ఇక కుటుంబంలో చికాకులు పెరుగుతాయి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు మరింతగా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన రోజుగా చెప్పవచ్చు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అనుకోని విధంగా విధులు అనేవి మారవచ్చు. చిత్ర పరిశ్రమ వారికి, క్రీడాకారులకు సామాన్యంగా ఉంటుంది. విద్యార్థులకు అంచనాలలో పొరపాట్లు దొరుకుతాయి. ముఖ్యంగా మహిళలకి మానసిక ఆందోళన అనేది తప్పకపోవచ్చు. ఇక ఈరోజు మిథున రాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు మిథున రాశి వారు చంద్రగ్రహానికి జపాలు చేయించుకోవడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.